ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 8th సర్గ. ఇక్కడ కుంభకర్ణుడు యొక్క వధ గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచం కుంభకర్ణ వచః శ్రుత్వా బృకిటి వికటాననః దశగ్రీవో జగాధీన మాసనాదుత్పతన్నివ. పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవికి ఇలా చెప్తున్నాడు, ఓ పార్వతి, కుంభకర్ణుడు చెప్పిన మాటలు ఏ మాటలు అంటే, ఒక సమయంలో రాత్రి వేళ నేనక్కడ ఒక రాతి మీద కూర్చుని ఉండగా అక్కడికి ఆ సమయంలో దివ్యజ్ఞాని అయిన ఆ నారదుడు నాకు కనిపించాడు. ఓ మహానుభావ, ఇక్కడ ఎందుకు వచ్చారు ఏమిటి అని నేను అడగగా ఆయన నాకు సమాధానంగా చెప్పారు. సకల దేవతలు కూడా నీ ద్వారా నా ద్వారా బాధింపబడి ఉన్న కారణంగా వాళ్ళందరూ వెళ్ళి ఆ విష్ణువుని ఆశ్రయించి ఆయన్ని వేడుకున్నారు. ఏమని అంటే, ఇలా ముల్లోకాల్ని బాధిస్తున్న వాడిని నువ్వే వధించు, పైగా అతడికి మానవుడు చేతుల్లో తప్పితే మరణం లేని కారణంగా నువ్వే మానవుడిగా ఉద్భవించి అతన్ని వధించి మా బాధల నుంచి మాకు విముక్తి కలిగించు అని ఆ విష్ణువుని వేడుకున్నారు. సర్వానికి మూలమైన వాడు ఆ నియామకుడైన మహావిష్ణువు దానికి ఒప్పుకుని ఆయనే ఆ రఘుకులంలో అవతరించాడు, రాముడిగా విఖ్యాతి చెందాడు. మనలందరినీ సంహరించటానికే ఆయన ఆ జన్మ తీసుకున్నాడు కాబట్టి సంహరించే తీరుతాడు. ఇప్పటికైనా సరే వైరాన్ని మానుకుని ఆ మాయా మానుష రూపంలో ఉన్నది పరమాత్మ అన్నది గ్రహించి సీతను ఇచ్చేసేయి. భక్తితో తప్పితే మనకి ఆ పరమాత్మ సాన్నిధ్యం లభించదు. భక్తిహీనంగా ఏది చేసినా ఎంత చేసినా సరే చెయ్యని దానితో సమానమే. అందుకుని ఎన్నో అవతారాలు తీసుకున్నాడు, ఎన్నో స్వరూపాలుగా ఎన్నో లీలలు చేస్తున్నవాడు, మంగళకరమైన వాడు, ఆశ్రయించదగినవాడు, అది తప్పితే ఇంకో దిక్కు లేదు. అందుకుని ఎక్కడికి వెళ్ళినా సరే ఇన్ని అనర్థాలను దారి తీసేలాగా చేసిన కారణంగా అవి మనం తప్పించుకోలేము. ఆయన్ని ఆశ్రయించటం ద్వారానే ఎలా అయితే సత్పురుషులందరూ కూడా నిత్యము సాత్విక గుణంతో శుద్ధమైన చిత్తంతో ఆయన్ని ధ్యానిస్తూ ఆయన్నే నిరంతరము జపిస్తూ ఈ సంసారం నుంచి వాళ్ళ ఆ పాశాలని తప్పించుకుని ఆ భవబంధనాలు తొలగించుకుని పరమ పదాన్ని చేరారు కాబట్టి నువ్వు కూడా అదే చెయ్యి అని చెప్పాడు. ఆ మాటలు విన్నందుకు ఇంకా కోపం వచ్చింది. అందుకుని కళ్ళు చిట్లిస్తూ భయంకరంగా ఆ దశగ్రీవుడు ఆ సింహాసనం నుంచి ఒక్కసారిగా లేచాడు. త్వామానితో నామే జ్ఞానబోధనాయ సుబుద్ధిమాన్ మయా కృతం సమీకృత్య యజ్ఞస్వాయతి రోచతి. నువ్వు చాలా బుద్ధిమంతుడివి. ఓ బుద్ధిమంతుడా, నేను నీకు ఇక్కడికి పిలిపించింది నాకు జ్ఞానబోధ చెయ్యమని కాదు. నేనేదైతే చేశానో దాన్ని సవరించగలిగే అంత నీకు ఉద్ధరించడానికి నేను పిలిచానంటే, నేను చేసిన దాన్ని నువ్వు మళ్ళీ నాకు సహకరిస్తూ ఈ సమయంలో నాకు తోడ్పడమని. ఇది నీకు చెయ్యటానికి నీ మనసుకి నచ్చితే ఎళ్ళి నువ్వు అది చెయ్యి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏదైతే గాఢ నిద్రలో ఉంటావో ఎళ్ళి పడుకో అని. నుచ్చేద్గచ్చా సుషుప్త్యర్థం నిద్రా త్వాం బాధతేధునా రావణస్య వచః శ్రుత్వా కుంభకర్ణో మహాబలః. హితబోధ చేసినంత కారణంగా అంతలాగా మళ్ళీ కోపానికి లోబడ్డాడు అని కుంభకర్ణుడు అర్థం చేసుకున్నాడు. వెంటనే గ్రహించాడు. రుష్టోయమితి విజ్ఞాయ తూర్ణం యుద్ధాయ నిర్యయో సాలంగయిత్వా ప్రాకారం మహాపర్వత సన్నివః. కోపానికి లోబడిన వాడిది అది గ్రహించిన కుంభకర్ణుడు ఇంకా ఏమి చేసేది లేక సహకారం అందిస్తా అన్నాడు కాబట్టి తన మాటలు వింటే ఇంకా కోపానికి లోబడుతున్నాడని త్వరగా యుద్ధానికి బయలుదేరటానికి సిద్ధపడ్డాడు. పెద్ద పర్వతంలాగా శరీరం ఉంది కాబట్టి ఈ ఆకారంతో ఆ ద్వారం నుంచి వెళ్ళటం అన్నది చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఆ పైన ప్రాకారం నుంచి దాటేశాడు. నిర్ణయం నగరాత్తూర్ణం భీషయన్ హరిసైనికాన్ సననాద మహానాదం సముద్రమభినాదయన్. ఆ గోడ దాటి వచ్చాడు. ఆ నగరం నుంచి బయటకి వచ్చిన కుంభకర్ణుడు ఎలా ఉన్నాడు అంటే, ఇక్కడ సముద్రం కూడా మారుమ్రోగినట్టుగా అంతలాగా పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఆ వానర సైన్యాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హింకారం చేసుకుంటూ భీకరంగా పెద్ద శరీరం కలిగి ఉన్నవాడు, పైగా అంతలాగా గర్జిస్తూ అక్కడికి వచ్చాడు. వానరాన్ కాలయమాస బాహుభ్యాన్ భక్షయన్ రుష
కుంభకర్ణం తథా దృష్ట్వా సపక్షమివ పర్వతం. ఇంత పెద్ద శరీరం పర్వతంలాగా ఉన్నవాడు ఇలా ఉండమే కాకుండా అంత పెద్ద శరీరం కలిగి ఒక్కసారిగా ఆ వానరమూక ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చాడు. ఎలా అయితే ఒక్కసారిగా అలలన్నది లేచిపోయి అంత పెద్ద పెద్దగా వస్తున్నప్పుడు చిన్న చిన్న ప్రాణులు ఎలా అయితే చెల్లాచెదరైపోయి ఎటు పడితే అటు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాయో అలాగే ఇక్కడ ఈ కుంభకర్ణుడు వచ్చాడు. ఎలా వచ్చాడంటే యముడులాగా అంత రోషంలో వచ్చాడు. ఈ దొరికిన వాళ్ళందరినీ చేతులతో అలా పట్టుకుంటున్నాడు, నోట్లో వేసేసుకుంటున్నాడు, అమాంతంగా మింగేస్తున్నాడు. దుత్రువుర్వానరాః సర్వే కాలాంతకమివాకిలాః భ్రమంతం హరివాహిన్యాం ముద్గరేణ మహాబలం. ఆ పెద్ద పెద్ద శరీరం పెద్ద చేతులు అందుకుని ఒక్కసారిగా చాలా మందిని అలా పట్టుకుంటున్నాడు, నోట్లో వేసేసుకున్నాడు, రెండు చేతులతో కూడా అలా వేసేసుకుని మింగేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎలా కనిపిస్తున్నాడంటే పర్వతానికి రెక్కలుంటే అలా ఎగురుతూ వస్తే ఎలా ఉంటుంది అలా నడుచుకుంటూ యముడిలాగా కనిపిస్తున్నాడు. ఆ ప్రాణాలందరినీ కూడా ఒక్కసారిగా హరింపచేస్తున్నాడు. ఇలా మహాబలుడైన కుంభకర్ణుడు తన ఇనుప గదల్లాగా ధరించి ఉన్నాడు, అంటే ఆయుధాలు ధరించి ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వానరుల మధ్య తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళని పట్టేసుకుని వెంటనే భక్షించేస్తున్నాడు. అలయంతం హరిన్ వేగాన్ భక్షయంతం సమంతతః చూర్ణయంతం ముద్గరేణ పానిపాదేరనేకదా. ఇలాగ కుంభకర్ణుడు వాళ్ళని పట్టుకోవటమే కాకుండా అలాగ భక్షించేయటమే కాకుండా తన ఆయుధాల ద్వారా కూడా వాళ్ళని బాగా బాధిస్తూ ఉన్నాడు. చాలా మందిని ఇలా తొక్కేస్తూ అంటే తన పాదాల తాకిడికే వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు, అంత పెద్ద శరీరం ఒక్కసారిగా. ఇలాగ వాళ్ళు ఎటు వెళ్లాలో తెలియక ఆ యుద్ధ రంగంలో ఇంతలాగా విరుచుకుపడి వస్తున్న కుంభకర్ణుడికి చూస్తూ వానరసేన ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇటు నుంచి వస్తున్నాడు, అటు రానటానికి లేకుండా అటు ఇటు తిరుగుతూ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా భక్షించేయటం, తొక్కేయటం ఇవన్నీ చేసేస్తున్నాడు. అంటే చేతులతో పట్టుకుని నోట్లో వేసేసుకుంటున్నాడు, కాళ్ళతో తొక్కేస్తున్నాడు. అందుకని వాళ్ళు గొగ్గోళ్ళు పెడుతూ అరుస్తూ ఉన్నారు. అందుకని వీళ్ళు అతనికి దొరికితే తినేస్తాడు అనుకుని ఎటన్నా తప్పించుకుందాం అని యథేచ్ఛగా భక్షించేస్తున్న కుంభకర్ణుడి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. కుంభకర్ణం తథా దృష్ట్వా గదాపానిర్విభీషణః ననామాచరణం తస్య భ్రాతుర్జ్యేష్ఠస్య బుద్ధిమాన్. అంతలో అక్కడికి వస్తూ ఇలాగ యథేచ్ఛగా వానరుల్ని భక్షిస్తున్న అతన్ని చూశాడు. చేతిలో ఇనపగడ ఉంది. ఇలా ఎన్నో రకాలుగా కాళ్లతో కూడా వాళ్ళని అలా నలిపేస్తూ ఉంటే అది చూసిన విభీషణుడు వెంటనే బుద్ధిమంతుడు అన్న దగ్గరికి వచ్చాడు. కుంభకర్ణుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాన్ని కాస్త స్పృశించాడు, నమస్కరించాడు. విభీషణోహం భ్రాతుర్మే దయాం కురు మహామతి రావణస్తు మయా భ్రాతః బహుదా పరిభూదిత. నమస్కరించి విభీషణుడు అన్నైన కుంభకర్ణుడికి నమస్కరించి, అన్నా నేను విభీషణ్ణి, నీ తమ్ముణ్ణి, నా మీద దయ చూపించు, గొప్ప బుద్ధిగలవాడివి నువ్వు. అయితే అన్నైన రావణాసుడికి నేను ఎన్నో రకాలుగా బోధించే ప్రయత్నం చేశాను, కానీ ఆయన ఏది వినలేదు. సీతాం దేహేతి రామాయ రామ సాక్షాత్ జనార్దనః న శృణోతి చ మాం హంతుం ఖడ్గముద్గమ్య చోక్తవాన్. హితబోధ చేసిన కారణంగా తాను సీతని మళ్ళీ ఆ రాముడికి అప్పగించమని కూడా చెప్పాను. అలా చెప్పిన కారణంగా పైగా రాముడు సాక్షాత్తు జనార్దనుడు అని నేను ఎంత చెప్పినా ఆయన వినలేదు సరికదా. ఆయన వెంటనే నిండు సభలో నన్ను పాపాత్ముడా అని పైగా నన్ను దూషిస్తూ తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని ఎత్తాడు నన్ను నరకటానికి. దిక్త్వాం గచ్చేతి మాం హత్వా పదా పాపిర్భిరావృతః చతుర్భిర్మంత్రిభిః సార్ధం రామం శరణమాగతః. ఇలా ఖడ్గాన్ని ఎత్తి నన్ను చంపే ప్రయత్నంలో మళ్ళీ నా ఎదుట నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపో అని తన పాదాలతో కూడా నన్ను తన్ని అలా చేసిన కారణంగా ఇంక గత్యంతరం లేక నా నలుగురు మంత్రులతో నేను రాముణ్ణొచ్చి శరణు వేడుకున్నాను అని చెప్పాడు. తచ్చుత్వా కుంభకర్ణోపి జ్ఞాత్వా భ్రాతరమాగతం సమాలింగ్య చ వత్సత్వం జీవరామ పదాశ్రయత్. అది విన్న కుంభకర్ణుడు తన సోదరుడైన విభీషణుడితో మళ్ళీ ఇలా చెప్పి ఆయన్ని దగ్గరికి తీసుకుని మళ్ళీ ఇలా అన్నాడు, నాయనా మన వంశాన్ని రక్షించటానికి కనీసం నీవన్నా జీవించు అని.
కుల సంరక్షణార్థాయ రాక్షసానాం హితాయ చ మహాభాగవతో సిత్వం పురామే నారదశ్రుతం. అంటే ఇక్కడ రక్షించడానికి ప్రాణాలతో ఉండిపోంటే అర్థం ఏమిటి అంటే, నువ్వు రాముణ్ణి శరణు వేడుకుని రాముడి యొక్క సాన్నిధ్యంలో ఉన్న కారణంగా దీని ద్వారా ఉద్ధరింపబడతాం. ఎలా అయితే పాపం చేసినా పుణ్యం చేసినా సరే మనం చేసిన మనతోనే పోదు. మనం ఉన్న ఈ ఇప్పుడున్న తరాలకి వచ్చే తరాలకి మళ్ళీ గతించిన అంటే పూర్వం ఉన్న వాళ్ళకి కూడా అది వెళ్తుంది. ఎలా అయితే వాళ్ళు ఇప్పుడు నరకంలో ఉంటే మనం మంచి పనులు చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారంటారు. అలాగే వాళ్ళు స్వర్గంలో ఉన్నప్పుడు కూడా మనం చేసిన కారణంగా కొన్ని కర్మలు వాళ్ళు మళ్ళీ నరకయాతనలో పడవలసి వస్తుంది. ఏదో ఒక సంబంధం లేకుండా మనం చేసుకునే ఈ కర్మలు ఆ వాసనల కొద్దీ కొన్ని ఇళ్లలో మనం పుడుతున్నాము. ఆ బంధనాన్ని తొలగించుకోవటానికో లేకపోతే ఇంకా మళ్ళీ పెంచుకోవటానికో అన్నదే జరుగుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ మన కులాన్ని రక్షించటానికి ఈ వంశాన్ని కూడా నిలపటానికి నువ్వు ఏదైతే రాముణ్ణి ఆశ్రయించి ఉన్నావో నువ్వు అలా ఉండటమే రాక్షసులకి హితకరము. నీవు ఆ శ్రీరాముణ్ణి ఆశ్రయించి ఉన్నావు, అలా ఆశ్రయించి నువ్వు జీవించు తండ్రి అన్నాడు. గచ్చతాత మమీధాని దృశ్యతే నచ కించన మదీయో వా పరో వాపి మదమత్త విలోచన. నీవు పరమ భాగవోత్తముడివి. అందుకే నారదుడు చెప్పగా నేను కూడా విని ఉన్నాను. అందుకే నాయన ఇప్పుడే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, నాకు అడ్డుగా రాకు. నాకు మదం కప్పిన కన్నులున్న కారణంగా ఇప్పుడు నా వాడెవడో పరువుల వాడు ఎవడో అన్నది నాకేవి వ్యత్యాసం తెలియట్లేదు. అందుకని ఇలా నాకేవి కానరాకుండా ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ నా సమక్షంలోంచి దూరంగానే వెళ్ళిపోలేకపోతే నీకు కూడా నేను హాని చేసేస్తానేమో అని. ఇత్యుక్తో అశ్రుముఖో భ్రాతుశ్చరణావభివంద్య సహ రామపార్శ్వముపాగత్య చింతాపర ఉపస్థితః. ఇలా కుంభకర్ణుడు చెప్పగా అది విన్న విభీషణుడు కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తిను కూడా మరణిస్తాడు కాబట్టి అంతన్నీ కోల్పోతున్నాడు. అన్న ఆయన కుంభకర్ణుడు పాదాలకి మళ్ళీ ఒక్కసారి నమస్కరించి మళ్ళీ వెంటనే వెళ్ళి రాముడి పక్కకి చేరాడు. మళ్ళీ ఆ బాధలోనే ఉన్నాడు విభీషణుడు. కుంభకర్ణోపి హస్తాభ్యాం పాదాభ్యాం పేషయన్ వారిన్ చచార వానరిన్ సేనాం కాలయన్ గంధహస్తివత్. అక్కడ కుంభకర్ణుడు చేతులతో వాళ్ళని నలిపేస్తున్నాడు, నోట్లోకి వేసేసుకున్నాడు, తినేస్తున్నాడు, కాళ్ళతో తొక్కేస్తున్నాడు. ఇలా మదించిన గజంలాగా యథేచ్ఛగా సేనలోకి వెళ్ళిపోయి ఆ వానరులందరినీ కూడా బాధిస్తూ తిరుగుతూ ఉన్నాడు. దృష్ట్వాతం రాఘవ క్రుద్ధో వాయవ్యమస్త్రమాధర చిక్షేప కుంభకర్ణాయ తేన చిచ్చేద రాక్షసః. ఇలా ఇంతలాగా బాధిస్తుంటే అది చూసిన రాముడు క్రోధానికి లోనై వాయువ్య అస్త్రాన్ని ప్రభావంగా తన మీద ప్రయోగించాడు ఆ రాముడు. సముద్గరం దక్షహస్తం తేన ఘోరం ననాదసః సహస్తాః పతితో భూమావనేకానర్ధయన్ కపిన్. పర్వతంలాగా శరీరం ఉంది అంటే ఆ చెయ్య ఒక్కటి కూడా అంతలాగా పెద్దగానే ఉంటుంది. రాముడు ప్రయోగించిన అస్త్ర ప్రభావంతో అక్కడ ఏదైతే ఆయుధాన్ని కూడా పట్టుకుని ఉన్న కుంభకర్ణుడు ఆ కుడి చెయ్యకి రాముడు ప్రయోగించాడు. వెంటనే ఆ చెయ్య నరికేయబడింది. ఈ నరకవేయబడిన చెయ్య ఒక్కసారిగా అమంతం కింద పడింది. ఆ కింద పడిపోయిన కారణంగా దాన్ని మళ్ళీ ఈ వానరుల మీద పడిపోతే దాని కింద ఉన్న వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు. చిన్నది ఏదన్నా ఒక ఎత్తు మీద నుంచి వేస్తే ఒకలా గుడ్డు పెద్దగా భారీగా ఉన్నది పైగా చాలా ఎత్తు మీద నుంచి ఒక్కసారిగా పడిందంటే దాని కింద ఉన్న వాళ్ళు నుగ్గు అయిపోతూ ఉంటారు. పర్యాంతమాశ్రితా సర్వే వానర భయవీషితా రామ రాక్షసయోర్యుద్ధం పశ్యంతః పర్యవస్థితా. ఇలా కుంభకర్ణుడి చెయ్య పడగానే అక్కడ నరికివేయబడింది ఒక చెయ్య. బిగ్గరగా ఎలా అరిచాడు అంటే ఆ అరుపుకే ఇంకా భయానికి లోబడినాగా ఆ చెయ్య భూమి మీద పడిపోవటం, వానరులు అణిచివేయబడటం అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా భయానికి ఆ శబ్దానికి అంత బాధలో ఉండి అరిచాడు. ఆ భయంతో వణికిపోతూ ఆ రామ కుంభకర్ణుడు యొక్క యుద్ధాలు చూస్తూ అలానే నిలిచిపోయారు, నిశ్చేష్టులైపోయినట్టుగా. కుంభకర్ణశ్చిన్నహస్తః సాలముత్థమ్య వేగతః సమరే రాఘవం హంతుం దుద్రావా తమధుచ్చినత్ సాలేన సహితం వామహస్తేంద్ర మైంద్రీణ రాఘవః చిన్నబాహు మతాయాంతం
నద్దంతం వీక్ష రాఘవ. కుడి చెయ్యి నరికి వేయబడిన తర్వాత ఇంకా ఒక చెయ్యతో మళ్ళీ కుంభకర్ణుడు రెండో చెయ్యి ఉంది, దాంతో ఒక పెద్ద చెట్టుని తీశాడు. వేగంగా రాముడి మీదకి యుద్ధం చేయటానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రాముడు వెంటనే ఆ చెట్టుతో ఉన్న చేతిని అమాంతంగా ఇంకో బాణాన్ని ప్రయోగించాడు, ఇంద్రాస్త్రం. ఆ చెయ్య కూడా నరికేశాడు. రెండు చేతులు నరికివేయబడి ఇంకా తీవ్రంగా గర్జిస్తూ ఉన్నాడు. ద్వావర్ధ చంద్రో నిశీతావాదయాస్య పదద్వయం చిచ్చేద పతితో పాదో లంకాద్వారి మహాసనో. ఇప్పుడు పాదాల మీదే ఉన్నాడు, చేతులు రెండు నరికేసి ఉన్నాయి. ఆ రాముడు మళ్ళీ తీక్షణమైన అర్ధచంద్రాకార బాణాలు ప్రయోగించాడు. దాంతో ఆ రెండు పాదాలు కూడా నరికివేయబడ్డాయి. అతని కాళ్ళు తెగిపోయి పెద్ద శబ్దంతో ఒక్కసారిగా ఎగిరి లంకా నగరం ఒక ద్వారం దగ్గర పడ్డాయి. నికృత్త పానిపాధూపి కుంభకర్ణోతి భీషణ వడవాముఖవద్వక్త్రం వ్యాధాయ రఘునందనం. కాళ్ళు చేతులు నరికివేయబడిన తర్వాత అతి భయంకరమైన ఆ కుంభకర్ణుడు ఇంకా మిగిలింది ఏంటి అంటే ఆ తలకాయ మిగిలింది. అందుకుని ఆ ముఖాలను అంటే చచ్చేదాకా కూడా ఇంకా అది పోకుండానే ఉన్నది. అందుకుని అక్కడితో వదిలేస్తున్నాడంట లేదు, ఆ ప్రాణం పోయేంత వరకు కూడా యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ నోటిని ఇంకా పెద్ద పెద్దగా తెరిచి గర్జిస్తూ ఉన్నాడు. అభిద్రుద్రావానినద్రాన్ రాహుశ్చంద్రమ సంయత అపూర్యచ్చితాగ్రేశ్చ సాయకేస్తంత్రగుత్తమః. ఇలా ఆ నోరన్నది చాలా పెద్దగా తెరిచి గట్టిగా గర్జిస్తూ ఎలా అయితే రాహు చంద్రుడి వైపుకి కదులుతూ దాన్ని మింగటానికి వచ్చినట్టుగా రామచంద్రుడి మీదకి రాసాగాడు. అంతటా రాముడు మళ్ళీ వాడైన బాణాలతో ఆ నోరుని మొత్తం కూడా బాణాల ద్వారా మొత్తం నింపేశాడు. శరపూరిత వక్త్రోసు చుక్రోషాతి భయంకర అథ సూర్య ప్రతీకా సమైంద్రం శరమనుత్తమం వజ్రాశని సమం రామశ్చిక్షేపాసురమృత్యవి సా తత్పర్వత సంకాసం స్ఫురత్కుండల త్రంశ్రకం. ఆ నోరంతా బాణాలతో నింపేసిన తర్వాత అక్కడ నిండిపోయి ఉన్నాడు. ఇంకా భయంకరంగా బాధతో అరుస్తూ ఉన్నాడు. అంతటా కుంభకర్ణుని వధించటానికి వజ్రాయుధాలతో సమానమైనది సూర్యుడిలాగా వెలుగులు విరజుమ్ముతున్న ఉత్తమోత్తమైన ఐంద్రస్తాన్ని రాముడు వదిలాడు. క్రోషణ చెయ్యలు నరికివేయబడ్డాయి, పాదాలు నరికివేయబడ్డాయి, నోరంతా బాణాలు నింపివేసిబడ్డాయి. అంతటా కుంభకర్ణుని వధించటానికి వజ్రాయుధాలతో సమానమైన సూర్యుడిలాగా వెలుగులు విరజిమ్ముతున్న ఉత్తమోత్తమైన ఐంద్రస్త్రాన్ని రాముడు వదిలాడు. ఆ ఆయుధంతో పర్వతంతో సమానంగా ఉన్నవాడు ఆ శిరస్సుకి ఏవైతే కుండలాలు ఇవన్నీ ధరించి ఉన్నాడు, అలా అన్నీ ధరించి ఉన్న ఆ కుంభకర్ణుడు ఎలా అయితే ఈ బంగారంతో ఉన్నాయి, మణులు పొదగబడి ఉన్నాయి, ప్రకాశవంతంగా ఉన్నాయి. రాముడు ప్రయోగించిన ఆ బాణంతో ఆ శిరస్సు వజ్రాయుధానికి తాకిడికి ఎలా అయితే పర్వతాల సహితం ముక్కలు ముక్కలైపోతాయో అలాగా. చకర్త రక్షోధిపతేః శిరో వృత్రాభివాసనిః తచ్చిరః పతితం లంకద్వారి కాయో మహోదదో శిరోస్య రోదయద్వార్ధం కాయో నక్రాద్య చూర్ణయత్ తతో దేవాః సారుషయో గంధర్వాః పన్నగాః ఖగాః. ఇక్కడ రాముడు ప్రయోగించిన ఆ బాణ కారణంగా అంత కుండలాలు ధరించి అంతలాగా ఉన్న కుంభకర్ణుడు యొక్క శిరస్సు వెంటనే ఎలా అయితే వృత్తాసుడు యొక్క శిరస్సు తెగిపడిపోయిందో అలా తెగిపోయింది. ఇది తెగిపోయి మళ్ళీ ఎగిరి లంకా ద్వారం దగ్గర ఆ శిరస్సు పడింది. ఈ మొండాన్ని తీసుకెళ్లి మళ్ళీ సముద్రంలో వేసేశాను. అతని శిరస్సు లంకా ద్వారం దగ్గర పడగానే అది పెద్దగా ఉన్న శరీరం అందుకున్న లంకా ద్వారం మొత్తం మూసుకుపోయినట్టుగా అయిపోయింది. ఇలా ఎప్పుడైతే కుంభకర్ణుడు వధింపబడ్డాడో వెంటనే ఋషి సమేతులైన దేవతలు, గంధర్వులు, నాగులు అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కూడా గరుడులు, సిద్ధులు, యక్షులు, గుహ్యకులు అందరూ కూడా రాముడి మీద పుష్పవర్షాన్ని కురిపించారు, వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో యుద్ధకాండలో 8th సర్గాలో 29 శ్లోక సంపూర్ణం.